ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 87 దాటింది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్‌లో ఈ పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాట అన్నటువంటిది ఇప్పుడు సంచలనమైంది. 87 మంది ప్రాణాలు కోల్పోయారు. రతిబాన్పూర్‌లో శివారాధన కార్యక్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డటువంటి వాళ్ళ సంఖ్య కూడా దాదాపు 200 పైన ఉంది. మహిళలు, చిన్నారులు చనిపోయినటువంటి వాళ్ళలో ఉన్నారు. దీని మీద మ్యాజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ విచారణ చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటన మీద ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తుందని ప్రకటించారు. ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం. సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అయితే అనుమతి ఇచ్చారు. అధికారులే భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ మిగతా ఏర్పాట్లు నిర్వాహకులే చేసుకున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులకి అవసరమైనటువంటి సహాయ సహకారాలపైన దృష్టి సారించామని చెప్పారు. దీనికి తోడు ఏటా జిల్లాకు చెందిన 27 మంది దీనికి తోడు ఎటా జిల్లాకు చెందినటువంటి 27 మంది మృతి చెందినట్టు అక్కడ అధికారులు ధృవీకరించారు. ఇప్పటిదాకా పలు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మీదన విచారణకు ఆదేశించారు. హద్రాస్లో జరిగినటువంటి తొక్కిసలాట్లో మృతి చెందినటువంటి వ్యవహారం మీద నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డటువంటి వాళ్ళు త్వరగా కోలుకోవాలన్నటువంటి సందేశాన్ని కూడా ఇచ్చారు.